ఈనాడు ఈ వాక్కును వింటున్న ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ లైఫ్లో నువ్వు డిసిజన్ తీసుకోలేక, ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలో తెలియక, ఏ మార్గాన్ని చూజ్ చేసుకోవాలో తెలియక ఈనాడు నిరాశలో నీవు ఉన్నావా? అయితే ప్రభు అంటున్నాడు కదా, నా వైపు మీరు చూడండి. వాక్యం అనబడిన నా మందస్సాన్ని మీ ముందు మీరు పెట్టుకోగలిగితే, వాక్యము ద్వారా మీరు నడవగలిగితే, మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళేలా నేను మిమ్మల్ని నడిపిస్తానని ప్రభు మీకు మాట ఇస్తున్నాడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి కనాను దేశం వెళ్ళేటప్పుడు వారు ఎలా వెళ్ళాలో వారికి తెలియదంట. అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళింది కదా, అది మీకు తెలియదు, కాబట్టి మందస్సము మీ ముందు వెళ్ళాలి, దాన్ని ఫాలో మీరు అవ్వండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. వారు మందస్సమును చూస్తూ వెళుతున్నంతసేపు వారు సరైన త్రోవలే వెళ్ళారు. ఈనాడు నీవు కూడా మందస్సం అనబడిన వాక్యమును ఆధారం చేసుకుని నడవగలిగితే నీవు కోరుకున్న మార్గములో ఆయన నిన్ను నడిపిస్తాడు.